ఎన్నో అరాచకాలు, ఇవిగో సాక్ష్యాలు. జగనన్న కాలనీలో ఇల్లు కూల్చివేత, జేసీబీలతో విరుచుకుపడిన కూటమిలేతలు, పగిలిన జెడ్పీటీసీ ఇంటి అద్దాలు, పీలేరు ఆసుపత్రిలో తారకనాథరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు ఇంటిపై దాడి, అన్నమయ్య జిల్లాలో టీడీపీ వర్గీయుల అరాచకాలు. రాష్ట్రంలో ప్రజలందరూ దాడుల గురించే మాట్లాడుకోవాలి, హత్యల గురించే చర్చించుకోవాలి. విధ్వంసాల తాలూకా వీడియోలు, ఫోటోలు రోజువారీ కంటపడాలి. అప్పుడే హామీల గురించి ఎవరు నోరెత్తరు అనేది టీడీపీ కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోజు విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. ఊరూరా అరాచకత్వం రాజ్యం వెళ్తుంది. అంబేద్కర్ రాజ్యాంగం మాయమై రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. ప్రజాస్వామ్యం అంటే అర్థం మారిపోయింది. హత్యలు, ఆత్మహత్యలు, ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల విధ్వంసాలు, కూల్చివేతలు, బెదిరింపులు, ప్రకృతి వనరుల దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతుంది. ఎన్నో అరాచకాలట, ఇవిగో సాక్ష్యాలని సాక్షి పేపర్ ఒకటి చెప్పింది. కూటమి ప్రభుత్వం అధికారంలో రిజల్ట్ వచ్చిన డే 1 నుంచి ఏదో ఒక చోట, ఏదో ఒక ఏరియాలో, ఏదో ఒక జిల్లాలో దాడులు, విధ్వంసాలు, ఆస్తుల మీద, వ్యక్తుల మీద దాడులు, హత్యలు ఇట్లాంటివి జరుగుతున్నాయి. దీనిపైన ప్రభుత్వం స్పందించదు. దీని వెనక ఒక ప్రధానమైన కారణం ఉందని సాక్షి పేపర్ చెబుతుంది. ఈ హత్యలు భయోత్పాతం చేయటం, ఏదో ఒక దగ్గర హత్యలు, కార్పణ్యాలు, ఆస్తుల ధ్వంసం, ఈ విధ్వంసాలు చేస్తే ప్రజల అటెన్షన్ని డ్రా చేయొచ్చు. ప్రజల అటెన్షన్ని మనం ఇచ్చిన సూపర్ 6 కానీ అనేక హామీల నుంచి పక్కకు తప్పించే కార్యక్రమం. ప్రజలు హామీల గురించి చర్చించుకోవద్దు, హత్యల గురించే చర్చించుకోవాలి. ప్రజలు హామీల గురించి మాట్లాడుకోవద్దు, అత్యాచారాల గురించే మాట్లాడుకోవాలి. ప్రజల విధ్వంసం గురించే మాట్లాడుకోవాలి. అప్పుడు అరే మనం ప్రాణాలు దక్కితే ముందు హామీల సంగతి తర్వాత, మన ప్రాణాలు ఈ భూమి మీద బతికితే చాలు అనే పద్ధతిలో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసిగా వాళ్ళకి ఇచ్చిన హామీల గురించి, వాళ్ళకి రావాల్సిన హక్కుల గురించి మాట్లాడకుండా నోరు గుట్టేసుకునే పరిస్థితిని తీసుకొస్తాను. లేదు, తెలుగుదేశం పార్టీ నాయకులు మాట వినకపోతే చంపుతురు, దాడులు చేస్తారు, విధ్వంసం చేస్తారు కాబట్టి వాళ్ళ చెప్పు చేతల్లోకి పోవాలి, ప్రజలందరూ వాళ్ళ చెప్పు చేతల్లో ఉండాలని చేస్తున్నారు. కానీ రెండిట్లో ఏదో ఒకటి చేస్తున్నట్టు సాక్షి పేపర్ అయితే చెబుతుంది. ఇది ఒక వార్త.